హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నారాజు రాథోడ్ అఫీషియల్ ఛానల్. మెగాస్టార్ అంటారు, బాస్ అంటారు, సో ఇక చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట మన చిరంజీవి గారిని. సో నిన్న తను ఒక పదం జారడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో జనసేన గురించి ఒక పదం అయితే నోరు జారడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అది ఏంది అంటే ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందినని చెప్తారనమాట. సో ఆ ఈవెంట్ లో లైలా ఈవెంట్ లో తను చెప్తారనమాట. సో ఇప్పుడు దానికైతే ట్రోలింగ్ కానీ సో ఇక చాలా అయితే కాంట్రవర్సీ అయితే నడుస్తుంది అనమాట. సో రూపాంతరం చెందడానికి నువ్వేమన్నా పార్టీ ఆపేసినావా లేకపోతే పార్టీని తనకు ఇచ్చేసినావా అని చెప్పేసి అంటున్నారనమాట. నువ్వు పార్టీని పోయి కాంగ్రెస్ లో పోయి విలీనం చేశావు, సో కేంద్ర మంత్రి అవ్వడానికే నువ్వు అట్లా చేశావని చాలా మంది అయితే అంటున్నారనమాట. సో అదైతే కరెక్ట్ కాదు. సో తను చేశారులే కానీ ఒక మాట అయితే చెప్పడం జరిగింది, దానికి మీరు అలా రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. దానికి ఎవరైతే మన మెగాస్టార్ ఉన్నారో అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు నేను అంటానన్నమాట. సో మీ పార్టీ వేరు, మీ తమ్ముడు పార్టీ వేరు. సో మీ రక్త సంబంధం ఒక్కటే కానీ పార్టీలు వేరు, పార్టీ ఆశయాలు వేరు అనమాట. సో దానికి తగ్గట్టుగా ఎలా కాంట్రవర్సీ చేస్తున్నారు, ఎలా ట్రోల్ చేస్తున్నారంటే సో ఓకే అన్ననేమో ప్రజారాజ్యం పార్టీ పెట్టేసి కాంగ్రెస్ లో ఒక జాతీయ పార్టీలో విలీనం చేశారు. సో ఇప్పుడు సో తమ్ముడేమో జనసేన జేఎస్పీ పార్టీ పెట్టేసి సో ఇప్పుడు టీడీపీలో కానీ లేకపోతే బీజేపీలో కానీ విలీనం చేస్తారా? అలా చేయడానికి మీరు అనేది ఏమైనా ఇస్తున్నారా? సో మీ తమ్ముడు అలా చేస్తారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో పార్టీని అయితే విలీనం చేస్తున్నారా అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయన్నమాట. సో ఒక్క స్టేట్మెంట్ ఎన్ని విధాలుగా వస్తున్నాయో మీరే అర్థం చేసుకుంటారు అనమాట. సో అందుకే ఎప్పుడైనా మనం మూవీ ప్రమోషన్ లో కానీ మూవీనే తప్ప వేరే వాటి గురించి మనకు ఎందుకు సారు? సో అదే ఇక్కడ పృథ్వీ గారు చేశారు, ఇక్కడ మీరు కూడా చేశారనమాట. సో ఇది అయితే మానుకోండి, మీకైనా సో ఎవరికైనా ఇంకా ఏ ఆర్టిస్ట్ వచ్చినా ఇంకెవరు వచ్చినా మూవీనే, సో సినిమానే, ఒక పార్టీనే అనమాట. సో రాజకీయాలే మూవీనే. సో మూవీని రాజకీయాలను దయచేసి వేరుగా చూడండి. సో రెండు ఒకరిగా చూస్తేనే ఇలాంటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ప్రజారాజ్యం పార్టీ మన జనసేనగా ఎలా రూపాంతరం చెందిందో మీరు ఒకసారి చెప్తే మేము కూడా వింటామని చెప్తున్నారనమాట. సో అది కూడా కరెక్టే కదా సార్. సో అలా అయితే ఒక నోరు జారడం అనేది ఒక పెద్ద హీరో, సో ఇండస్ట్రీని శాసిస్తున్న ఒక హీరో ఇలాంటి నోరు జారడం అయితే చాలా బాధాకరం అని చెప్పినా సో అది చెప్తూ బాధాకరం అని చెప్తూ సో మళ్ళీ సో తను దీన్ని రెక్టిఫై చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీనిపై మీ స్పందన ఏందో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ అఫీషియల్ ఛానల్.